హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అలాగే కొంతవరకు గ్రామర్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్‌లైన్ ఏంటంటే 5 మావోయిస్ట్స్ గన్ డౌన్ ఇన్ జార్ఖండ్స్ వెస్ట్ సింగ్భమ్. 5 మావోయిస్ట్స్ గన్ డౌన్. చూడండి ఇక్కడ గన్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని మనం గమనించొచ్చు. ఇక్కడ జనరల్‌గా గన్ అంటే ఏంటి? తుపాకీ. మరి ఇక్కడ గండ్ అంటున్నారేంటి అని మనకు అనుమానం రావచ్చు. ఇక్కడ గండ్ అంటే గన్‌ని వర్బ్‌గా ఉపయోగించబడింది. సో, ఇంగ్లీష్‌లో ఉన్న ఒక చిన్న మ్యాజిక్ అంటే ఇదే అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఈ నౌన్సే వర్బ్స్‌గా కూడా యాక్ట్ చేస్తుంటాయి. సో, ఇక్కడ అదే జరిగింది. గన్, గన్డ్, గన్డ్. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అన్నమాట. గన్డ్ డౌన్ అంటే షూట్ చేయబడ్డారు అని. సో, 5 మావోయిస్ట్స్ గన్ డౌన్ ఇన్ జార్ఖండ్స్ వెస్ట్ సింగ్భమ్. సో, జార్ఖండ్‌లోని సింగ్భమ్ అనే ప్రాంతంలో 5 మావోయిస్టులు షూట్ చేయబడ్డారు. అంటే గన్డ్ డౌన్ అంటే షూట్ చేయబడ్డారు అని. లేకపోతే కాల్చివేయబడ్డారు అని అర్థం అన్నమాట. సో, ఇక్కడ గన్ అనేది వర్బ్‌గా ఉపయోగించబడింది. ఎలాంటి వర్బ్ అంటే ఫ్రేజల్ వర్బ్. ఇప్పుడు డీటెయిల్స్‌లోకి వెళ్దాం. 5 Maoists, 2 of them women, were killed in an encounter with security forces of Chaibasa in West Singham district of Jharkhand on Monday, officials said. So, 5 Maoists, 5 మావోయిస్టులు, 2 of them, వాళ్ళలో ఇద్దరు. 2 of them అంటే ఆ 5గురిలో ఇద్దరు. 2 of them, వాళ్ళిద్దరిలో అంటే ఆ 5గురిలో ఇద్దరు ఎవరంటే మహిళలు. విమెన్. చూడండి, వుమెన్స్ కాదు, విమెన్ అంటే బహువచనం అని. ఏకవచనం అంటే WOMAN అవుతుంది. WOMEN ఏమవుతుంది? విమెన్ అంటే బహువచనం. వర్ కిల్డ్ అంటే కాల్చివేయబడ్డారు. ఇది వరకు మనం ఏమన్నాం? గన్ డౌన్. సో, ఇక్కడ కిల్డ్ అంటున్నారు అంటే చంపివేయబడ్డారు. ఎలా చంపివేయబడ్డారు అన్నదానికి క్లారిటీగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వర్బ్ అనేది మనకు క్లారిటీగా చెప్తుంది. గన్ డౌన్ అంటే షూట్ చేయబడ్డారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? చంపబడ్డారు. వర్ కిల్డ్ లేకపోతే చనిపోయారు ఇన్ అన్ ఎన్కౌంటర్ విత్ సెక్యూరిటీ ఫోర్సెస్. సో, ఈ ఇన్సిడెంట్ లో చనిపోయారు అని. వర్ కిల్డ్ అంటున్నారు. ఎందుకు వర్ కిల్డ్ అంటున్నారు అంటే మహిళలు అంటే బహువచనం కాబట్టి, బహువచనం ఉన్నప్పుడు మనం ఏమి ఉపయోగించాలి? ఆర్ ఉపయోగించాలి. ఇది గడిచిపోయిన సంఘటన కాబట్టి వర్ అనాలి. పాస్ట్ టెన్స్. వర్ కిల్డ్ చంపబడ్డారు లేకపోతే చనిపోయారు అన్న ఇది ప్యాసివ్ స్ట్రక్చర్ లో మనకు కనపడుతూ ఉంది. కిల్డ్. సో, V3. సో, ఈ సంఘటనలో చనిపోయారు అని అర్థం అన్నమాట. సో, నెక్స్ట్, the exchange of fire took place near Lipunga under Goa police station limits around 200 kilometers from the state capital of Ranchi. సో, ఇది ఎక్కడ జరిగింది? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి? ఫైర్ అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనా? అవును. అంటే వాళ్ళని వీళ్ళు కాల్చడం, వీళ్ళను వాళ్ళు కాల్చడం. సో, ఆ సంఘటన ఎక్కడ జరిగింది? టుక్ ప్లేస్ అంటే జరిగింది, ఫలానా చోట సంభవించింది అని చెప్పడానికి టుక్ ప్లేస్ అంటే జరిగింది అని. ఎక్కడ? నియర్ దగ్గరగా లిపుంగా అనే ప్రదేశంలో జరిగిందన్నమాట. సో, అరౌండ్ దాదాపు 200 కిలోమీటర్లు ఎక్కడి నుంచి అంటే క్యాపిటల్ సిటీ అయిన రాంచీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఇది జరిగింది. 5 Maoists were killed in an encounter with the security forces. సో, 5 మావోయిస్టులు చనిపోయారు. ఇక్కడ చూడండి, ఒక వర్డ్ చూడొచ్చు మనం. డిసీజ్డ్ అంటే మృతులు. వన్ ఆఫ్ ద డిసీజ్డ్ వాజ్ ఏ జోనల్ కమాండర్. ఇక్కడ ఈ వర్డ్ మనం గమనిస్తే ఇలాంటి వర్డ్ ఇంకొకటి కూడా మనకు ఇంగ్లీష్లో కనబడుతూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది.
అదేంటి అంటే DISEASE. అది ఎలా పలకాలి అనేది చాలా మందికి 99% తెలీదు. అది డిసీజ్ కాదు. అంటే రోగం అని చెప్పడానికి మనం ఉపయోగిస్తుంటాం గదా! ఆ వర్డ్ ఏంటి అంటే అది డిసీజ్ కాదు. డిజీజ్ అనాలి. ఇది డిసీజ్డ్ అంటే మృతులు అని. వన్ ఆఫ్ ద డిసీజ్డ్ ఇక్కడ ఇది నౌన్‌గా ఉపయోగపడింది. ఇది యాడ్జెక్టివ్ గాను ఉపయోగపడుతుంది. నౌన్ గాను ఉపయోగపడింది. ఇక్కడ మీరు దీన్ని పొరపాటున దీన్ని వర్బ్‌గా అనుకోవద్దు. ఇక్కడ ఇది నౌన్ మృతుడు అని. మృతులలో వన్ ఆఫ్ ద డిసీజ్డ్ అంటే మృతులు అన్నా డిసీజ్డ్ అనే అంటాం. మృతుడు అన్నా డిసీజ్డ్ అనే అంటాం. సో మృతులలో ఒకరు వాజ్ ఏ పాస్ట్ టెన్స్ కాబట్టి ఒకరు అంటున్నాం కాబట్టి వాజ్ ఏ అనాలి. వన్ ఆఫ్ ద డిసీజ్డ్ వాజ్ ఏ జోనల్ కమాండర్. వాళ్ళలో ఒకరు జోనల్ కమాండర్. అనదర్ వాజ్ మరొకరు వాజ్ ఏ సబ్ జోనల్ కమాండర్. అండ్ ద రెస్ట్ వాజ్ స్క్వాడ్ మెంబర్స్. మిగతా వాళ్ళందరూ అంటే మిగతా వాళ్ళు అంటున్నారు కాబట్టి వర్ అంటున్నారు. రెస్ట్ అంటే మిగతా వాళ్ళు అని. మెంబర్స్ మిగిలిన వాళ్ళంతా స్క్వాడ్ మెంబర్స్. 2 Maoists were apprehended, one of them being an area commander and the other squad member. So 2 Maoists were apprehended. ఇంకొక కొత్త వర్డ్ మనం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే అరెస్టెడ్ అని, అంటే అరెస్ట్ అయ్యారు అని. వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ అన్ ఏరియా కమాండర్. ఒకరు ఏరియా కమాండర్ గా ఉంటున్నారు. అండ్ ద అదర్ స్క్వాడ్ మెంబర్ అండ్ ది అదర్ స్క్వాడ్ మెంబర్ మరొకరేమో స్క్వాడ్ మెంబర్. సో ది ఎన్కౌంటర్ టుక్ ప్లేస్ బిట్వీన్ 5:15 AM and 5:40 AM. సో ఎప్పుడు జరిగింది? బిట్వీన్ మధ్యలో, ఈ రెండు సమయాల మధ్యలో అంటున్నాం కాబట్టి బిట్వీన్ అని యూజ్ చేస్తున్నాం, అంటే మధ్యన అని. ది సెక్యూరిటీ ఫోర్సెస్ సఫర్డ్ నో ఇంజురీస్. సో సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఎటువంటి గాయాలు కాలేదు అని చెప్పడానికి సఫర్డ్ నో ఇంజురీస్ అంటున్నారు. జార్ఖండ్ పోలీస్ స్పోక్ పర్సన్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ అమోల్ వి Homkar told the Hindu. Personnel of the Chaibasa Police, Jharkhand Jaguar and Cobra Battalion of the Central Reserve Police Force took part in the operation. So personnel ఇక్కడ పర్సనల్ అంటే PRSONL అంటే అది వ్యక్తిగత అని, ఇక్కడ పర్సనల్ అంటే సిబ్బంది అని. ఈ పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ పాల్గొంది. పర్సనల్ ఆఫ్ ద చాయ్బసా. సో చాయ్బసా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ పాల్గొంది అని. సో ఇది ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అంటే టుక్ పార్ట్ అంటున్నారు. టుక్ పార్ట్ అంటే పాల్గొన్నారు అని. సో వీళ్ళు కూడా పాల్గొన్నారు. ఎవరు? సెంట్రల్ రిజర్వేషన్ అంటే కోబ్రా బెటాలియన్ ఆఫ్ ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ టుక్ పార్ట్ ఇన్ ద ఆపరేషన్. వీళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ఇక్కడ చూడండి, మనకు ఇంకా కొన్ని కొత్త వర్డ్స్ గమనించవచ్చు. Officials said one of the deceased carried a bounty of 10 lakh and another of 5 lakh. సో అఫీషియల్స్ ఏమన్నారంటే వన్ ఆఫ్ ద డిసీజ్డ్ మృతుల్లో ఒకరు క్యారీడ్ అంటే ఏంటి? క్యారీడ్ అ బౌంటీ ఆఫ్, వాళ్ళకి లభించిందంట. ఏంటి అంటే బహుమతి. ఎంత అంటే 10 లక్షల రూపాయలు. అలాగే ఇంకొకరేమో 5 లక్షల రూపాయలు. వాళ్ళ అంటే ఇక్కడ బౌంటీ అంటే రివార్డ్ అని అర్థం, అంటే బహుమతి, కానుక. సో ఎందుకు అంటే వీళ్ళు అంటే బౌంటీ అంటే ఒక పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ అని, కానీ రివార్డ్ అని. ఎటువంటి సందర్భాల్లో ఎవరినైనా చంపడం ద్వారా లేకపోతే అలా ఇచ్చిన సుపారీ అంటారు కదా, అలాంటి సందర్భాల్లో బౌంటీ అన్న వర్డ్ని ఉపయోగిస్తారనమాట. ఓకే, సో బౌంటీ అంటే ఇక్కడ రివార్డ్ అంటే మనీ. సో ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి. ఎందుకంటే మీ లైక్స్ అనేవి నా వీడియోని చాలా ముందుకు తీసుకెళ్తాయి. సో ప్లీజ్ డూ లైక్, కీప్ వాచింగ్. Thanks for watching.